మనం గనక గమనిస్తే గాల్లో ఏ వెపన్ అయినా, ఏ ఎయిర్ క్రాఫ్ట్‌నైనా న్యూట్రలైజ్ చేయడం అంత ఈజీ కాదు. అది కూడా ఈ ఎయిర్ బోర్న్ వార్నింగ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దీన్ని 300 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మనం న్యూట్రలైజ్ చేయగలిగాం అన్నమాట. అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ఎయిర్ క్రాఫ్ట్‌ని గాని, లేదా ఒక వార్నింగ్ సిస్టమ్‌ని గాని 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండంగానే దాన్ని మనం ఆపగలగటం, డ్యామేజ్ చేయగలగటం అనేది ప్రపంచంలోనే ఇది తొలిసారంట. ఇంతవరకు ఏ దేశానికి సంబంధించింది గూడా ఇంత దూరంలో చేయలేకపోయిందంట. ఈ క్రెడిట్ మొత్తం కూడా S-400కి ఇస్తున్నారనమాట. మనందరికి తెలుసు మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మొత్తం ఈ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ మన పైన ప్రయోగించిన వాటినన్నిటిని న్యూట్రలైజ్ చేయడానికి ప్రధానమైన కారణం మనం ఏదైతే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యా నుంచి కొనుక్కొచ్చుకున్నామో అది చాలా బాగా పనిచేసింది. అదే పెద్ద గేమ్ చేంజర్ అని చెప్తున్నారనమాట. దూరం నుంచి ఎటువంటి బాంబ్స్ వచ్చినా, ఎటువంటి మిస్సైల్స్ వచ్చినా, ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినా, ఎటువంటి డ్రోన్స్ వచ్చినా అన్నీ న్యూట్రలైజ్ చేసేసిందంట S-400.